తులారాశి వారికి తీసుకుంటే ఇది ఒక మంచి రాశి అని చెప్పొచ్చు అండి. ఇది వీళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంది అని అంటే, తుల అంటే త్రాసు, బ్యాలెన్స్. ఇది సమతుల్యతకు ప్రతీక అని చెప్పచ్చు. ఇక్కడ లాభ నష్టాలు, కష్ట సుఖాలు, ప్రేమానురాగాలు, కోపతాపాలు, అన్ని రకాలుగా బేరీ చేసుకుంటుంది. రెండు వైపులా ఆలోచిస్తారు వీళ్ళు. తక్షణం నిర్ణయం తీసుకుంటారు, న్యాయం చేయాలని ప్రయత్నిస్తారు. వీళ్ళలో జీవితం ఒక మాట సమతుల్యంగా ఉంటుందండి. తులారాశి వారు భావం వచ్చి వీరి అసలు బలం ఒక విషయాన్ని ఒక కోణంలో చూడరు, ఎదుటి వారి కోణంలో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు, శాంతిని కోరుకుంటారు ఎక్కువ శాతం. కానీ వాళ్ళు శాంతంగా ఉండరు. ఇది ఒకటి. బయట నవ్వు, లోపల లెక్క. సబ్కా సున్నా అప్నా కర్ణ అంటారు సరే. ఎంత నటిస్తారంటే అవతల వాళ్ళ కోసం ప్రాణమే ఇచ్చేటట్టుగా నటిస్తారు. నమ్మకండి, వాళ్ళ ఇష్టం వచ్చిందే వాళ్ళు చేస్తారు. తులారాశి అంతేది. వీళ్ళు భూమిని నమ్ముతారు ఎక్కువ, భూమి మీద పెట్టుబడి పెట్టుకుంటారు. బయట చాలా సాఫ్ట్గా కాకుండా లోపల చాలా, కానీ ఎవరిని నొప్పించకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. వాయుతత్వం అధిపతి శుక్రుడు, సమతుల్యం కోరుకుంటారు. రెండు వైపులా ఆలోచించడం వల్ల ఒక విషయాన్ని వీళ్ళు ఎలా చేస్తారంటే, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం మాత్రం తీసుకోరు. ఆ పెట్టుబడి పెట్టి అది విపరీతం కావచ్చు, అద్భుతం కావచ్చు, ఏదైనా జరిగిపోతుంది. బాగా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా ఏదో ఒక నెగిటివ్స్ చూడాలి. ఎప్పుడు భయం, వాళ్ళ జీవితంలో భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. అయ్యో నేను ఇప్పటికీ తప్పు చేశాను, నాకేమైనా పనిష్మెంట్ వస్తుందా, నాకేమైనా ఇబ్బంది అవుతుందా, ఆ భయం ఉంటుంది. భాగస్వాములకి న్యాయంగా ఉండరు వీళ్ళు. అది వ్యాపార భాగస్వామిగా ఉండి, కుటుంబ భాగస్వామి ఉండి, వీళ్ళు న్యాయంగా ఉండరు. ఏదో ఒక అగెనిస్ట్ కానీ వీళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇంకా వీళ్ళకి ₹1 అలా ఎరవేసి ₹100 తెచ్చుకోవాలనుకుంటారు సరే, అలా జస్ట్ వీళ్ళు అలా స్ప్రెడ్ చేస్తుంటారు. ఇలాంటి గుణాలు వీళ్ళకి అబ్బో, చిన్న చిన్న లాజిక్ గుణాలు చాలా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళతో ఫ్రెండ్షిప్ పొందాలంటే చాలా మంది తహతలాడుతూ ఉంటారు. కానీ అసలు విషయం అంటే వీళ్ళే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పొందాలని తహతలాడతారు, కానీ నటిస్తారు. ఒక పెద్ద నాయకులాగా నటిస్తారు. ఎప్పుడు ఒంటరితనం, తిరస్కారం ఇవన్నీ వీళ్ళు పడలేరు. వీళ్ళని ప్రైజ్ చేయాలి, భజన చేయాలి. హాహాహా తులారాశి వాళ్ళు మీరు గ్రేట్ 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 అని భజన చేయాలి. స్వతహా వాళ్ళు అలా ఎక్కుతారు, మునగ చెట్టు ఎక్కుతారు. వీళ్ళకి లీగల్ ఇష్యూస్ కూడా లైఫ్లో ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుందని కాదు, వాళ్ళు చేసిన పాపపుణ్యాలను బట్టి లీగల్ ఇష్యూస్ ఉంటుంది కొంత. చెప్పాను కదా, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చాలా ఇష్టపడతారని చెప్పాను కదా. మళ్ళీ వీళ్ళల్లోనే చాలామంది కావాలంటే చూడండి, తులారాశిలో అడ్వకేట్స్ కూడా ఎక్కువ ఉంటారు. న్యాయపరమైనటువంటి రక్షణ సంబంధంలో కూడా వాళ్ళు కూడా అందులో కూడా వీళ్ళు ఉంటారు. చాలా గొప్ప గొప్ప, ఇందులోనే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సైంటిస్టులు కూడా ఉన్నారు ఇందులో. వీళ్ళతో మాట్లాడేటప్పుడు వీళ్ళని ఎలా డీల్ చేయాలంటే, స్పష్టంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకేం కావాలనేది వాళ్ళకి క్లారిఫికేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది వీళ్ళకి. డబ్బుల విషయంలో మట్టుకు దే డోంట్ హ్యావ్ డిసిప్లిన్, ఫినాన్షియల్ డిసిప్లిన్ వీళ్ళకి ఉండదు. ఉన్నప్పుడు జల్సాగా ఖర్చు పెట్టేస్తారు, లేనప్పుడు చాలా మానసికంగా ఒత్తిడి పొందుతారు. ఇది రాంగ్. దీన్ని కొంచెం మార్చుకుంటే కొంచెం, ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ గుణగణాలను ఎవరు మార్చలేరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి మనకు కావాల్సినటువంటి టెక్నాలజీతో పాటు వచ్చేసాం, ఏఐని కూడా మనం హైర్ చేసేసుకున్నాం. చేంజ్ అవ్వండి, మీ యొక్క యాక్టివిటీస్లో మీ గుణగణాల్లో కొంత మార్పు చేసుకుంటే రైట్. ఇది కదా నా గుణగణాలు. ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద వస్తున్నామంటే ఒక స్పీడ్ బ్రేకర్ తెలియకుండా మీరు జంప్ అయిపోతారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందంటే మీరు మార్చుకుని స్లో అవుతారు కదా. ఇప్పుడు మన ఈ టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క మెసేజ్ చూసేవాళ్ళు వీళ్ళంటే కొంచెం కరెక్షన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవచ్చు, తప్పలేదు. మనకి ప్రోగ్రామింగే కదా, ఎవ్రీథింగ్ ఇస్ ప్రోగ్రామ్. దాన్ని ప్రోగ్రామ్ చేసుకుంటే మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. విజయవస్తు.